వచ్చిన మీకోసం ఖత్తర్ నాకు ముచ్చట తెచ్చిన అవన్నిట్లను చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూడండి. కోతులకు కుని ఆపరేషన్లు తప్పినట్టే జనానికి పర్షన్లు. చార్మినార్ కాడ కొత్త అందాలు మారుస్తున్నారు మొత్తం సందులు. హీరోయిన్ కి ఫ్యాన్ల మీద పగ ఎట్లా భరిస్తుందో మరి ఎండసేగా. బీహార్ రాష్ట్రంలో మందు బంధు సీఎం కియొచ్చు ఆడోళ్ళు విందు. బ్యాంకుకు పోయొచ్చిన సత్తి ప్రధానమంత్రి అంటే బెంకోళ్ళకు బువ్వులు లేకుండా పోయిందాక ఆయన మాట అసలుకే ఇంటలేరు. వయసు తగ్గించుకునే పనిలా మంగ్లీ. మన హైదరాబాద్ డాక్టర్లు కొత్త కొత్త ఆపరేషన్లు చేసి అద్భుతాలు చేస్తున్నారు సావిత్రి, గిది చేయలేరా? మనము పండుగలప్పుడు ఇల్లు దులిపేటప్పుడు పాత సందుగాలు తీస్తాం. అందులో గొలుసు రాతల వెనకటి కాగితాలు దొరికి మన పేరు మీద పలానా ఊర్లో 10 ఎకరాల జాగున్నదని తెలిస్తే ఆగుతామా? యాహూ అని ఎగిరి దుంకుతాం. ఎమ్మటే ఆ ఊరుకోయి మా జాగ ఏడుందో అని చూసుకొని చుట్టుముట్టు కడ్డీలు నాటి పెన్షన్ కూడా వేసేస్తాం. కానీ గీరేంద్ర నాయన మీ కోట్ల రూపాయల ఆస్తులున్నాయి కదా అంటే ఏ మాకు లేవు, మేము పేదోళ్ళం, మాకు గంత సీనేడుంది అని మూతులు తిప్పుకుంటా తిరుగుతున్నారు. వాళ్ళ పేరు మీద ఉన్న కాగితాలను చూపించినా అవి మాయి కావు అందులు పరిస్తుండ్రు. ఇక మరి వాళ్ళవి కావంటున్నారు కాబట్టి అవన్నిటిని తీసుకొచ్చి జనానికి వంచితే అప్పుడు తిక్క కుదురుతుంది తాతలకు. నల్లపైక మహారాజులు మన తాన్నే అనుకున్నాం. దునియా మొత్తం ఉన్నారు. దేశాలను వెళ్తున్న అధ్యక్షులు, ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద యాక్టర్లు, వ్యాపారస్తులు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు లక్షల కోట్ల రూపాయలు గుట్ట లెక్క పోగైనాయటాడ. సొంత దేశంలా ట్యాక్సులు గీక్సులు కట్టకుండా గీడ జమ చేసుకుంటుండ్రు అన్నట్టు. జనం కూడా మాకేం పట్టని ఎవ్వల పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. భూదేవుకున్నంత ఓర్పు మనోళ్లకు. పోనీ సర్కారు ఏమన్నా పట్టించుకుంటుందా అంటే వామ్మో, కోతులంటే కోతులేనుల్లా. వాటి కోపం వస్తే ఇల్లు వీకి పందిరేస్తాయి. అందరూ బాయికాడుకోయింది చూసి మెల్లగా ఇంట్లోకి జొర్రబడి వండిన కుండను కథం చేస్తాయి. బంగ్లా మీద ఏమన్నా ఎండ వస్తే ఇత్తు లేకుండా పొదం పెడతాయి. ఏ చెట్టు మీద ఏ పండును మిగిలనియ్యాయి. కట్టతోని కొట్టబోతే మీద పడి కరిచి దావకాన్ల పడ్డోళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఆంధ్రాలోనేమో కుక్కలతో ముప్పుంటే మనకేమో గీ కోతులతో తిప్పలున్నాయి. ఇక కళ్ళు తాగిన కోతుల గురించి సెపరేట్గా చెప్పాలనా? ఇగో అందుకే చక్కటి ఉపాయం చేసిర్రు మన సర్కారు వాళ్ళు. కోతులను అనగబెట్టి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తారట. కుట్లు ఊసిపోకుండా గట్టిపడేదాకా 6-10 రోజులు జాగ్రత్తగా చూసుకుంటారట. జల్దిన గోల్కుంటందుకు పండ్లు ఫలాలు తినబెడతారట. మొదలు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కోతులకు సంతానం కలగకుండా ఆపరేషన్లు చేసి ఎన్కషీరి హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ జిల్లాలలో కోతుల మీద పడతారట. ఆపరేషన్లు చేసినాక మళ్ళా ఊర్ల మీద ఇడిచిపెట్టిపోకుండా కోతుల బంగ్లాలు కట్టిస్తారట. అందులోనే తినాలే, అందులోనే తిరగాలే, బయటికి రాకుండా కొండ ముచ్చులతోని బందోబస్తు సెక్యూరిటీ పెడతారట. మంకిని చూడబుద్ధి అవుతుంది మమ్మీ అంటే పోరగాండ్లను తీసుకొని కోతుల పార్కు చూసి రావచ్చు. ఇక మొన్న పెట్టిన చెట్లు పెరిగి పెద్దయి పండ్లు కాసినాక అప్పుడు అడవిలో ఇడిచిపెట్టి వస్తారట. ఈ తీర్ల కోత బాను కంట్రోల్ చేస్తామంటుండ్రా ఆఫీసర్లు. కానీ సార్లు ఇప్పటికే చాలా జీవరాశి అంతమైంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తారో ఇంకేమన్నా చేస్తారో గాని కోతి జాతి మాయం కాకుండానైతే చూడుర్రి. ఎండ నా మీద పడకు, నమ్మకం కమిలిపోతుంది. హలో మంగ్లీ, హౌ ఆర్ యు? వేర్ ఆర్ యు గోయింగ్? Hey you Savitri, I'm going to Davkhana Savitri. నిమ్మ పండు లెక్క మంచిగా నిగనిగలాడుతున్నావు కదా, ఏమైంది? దావకానకెందుకు? నా బ్యూటీని బుట్టలో దాచుకున్నట్టు దాచుకుంటా సావిత్రి. నా వయసుని గులాబీ మొగ్గ లెక్క చేసుకుంటా. అయ్యో మంగ్లీ, ఏ మొగ్గైనా పువ్వు అవుతుంది, ఆడిపోయి రాలిపోవాల్సిందే. నువ్వు ముసలమ్మవు కూడా అవుతావు. అందుకే కదా సావిత్రి దావకానికి పోయేది. నా వయసు తగ్గించుకుంటా. వయసును తగ్గించుకున్నాడు ఏంది మంగ్లీ? ఇప్పుడు నీకేమన్నా 60 ఏండ్లు ఉన్నాయా ఏంది? ఏం మాట్లాడుతున్నావు? 20 ఏళ్ళు ఉన్నాయి సావిత్రి. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని 16 ఏళ్ల పడుసు పిల్ల లెక్క తయారైతా. మంగ్లీ, వయసును తగ్గించే గోళీలు ఆపరేషన్లు గివేం లేవు మంగ్లీ. ఉత్త ఆగాకు నువ్వు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన హైదరాబాద్ డాక్టర్లు కొత్త కొత్త ఆపరేషన్లు చేసి అద్భుతాలు చేస్తున్నారు సావిత్రి, గిది చేయలేరా? అబ్బో, ఏం ఘనకార్యాలు చేసిండ్రు, ఏం ఆపరేషన్ చేసిండ్రు?
6 అడుగులకి 3 ఇంచులు తక్కువ ఉన్న పిల్లగాన్ని 6 అడుగుల పొడుగు పిల్లగాన్ని చేయలేదా? గట్లనే నా వయసు కూడా తగ్గిస్తారు. అంటే 3 ఇంచులు పెంచి 6 అడుగులు చేసిండ్రా? అది ఎట్లా చేసిండ్రు మంగ్లీ? మత్తు సూదేసి కాళ్ళని నరికి స్టీల్ రాడ్లు పెట్టిర్రు సావిత్రి. అబ్బా మంగ్లీ, గట్లయితే గా పిల్లగాడి పరిస్థితి తూటుపడ్డకుండానే కదా. ఎందుకు? ఓ 2-3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకుంటే కథం 6 అడుగుల అందగాడు అవుతాడు. అది కాదు మంగ్లీ, గాసారం మంచిగా లేక చెయ్యి ఇరుగుతూనే ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా దాంతో బరువు పట్టలేము. అసంటిది ఇది ఎట్లుండాలి మంగ్లీ? ఇంకా అరే డాక్టర్లు ఆపరేషన్ చేసిర్రు కదా సావిత్రి, ఇంకేంది, ఏ తక్లీఫ్ ఉండదు. ఏ ఊకో, డాక్టర్లు పైసలు గుంజనికి గట్ల చేసిండ్రు మంగ్లీ, నమ్మద్దు. ఏం మాట్లాడుతున్నావు సావిత్రి? డాక్టర్లు గట్లెందుకు చేస్తారు చెప్పు? వాళ్ళకు మనుషుల్ని బతికిచ్చుడే తెలుసు సావిత్రి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టున్నది నీ కథ. నువ్వేమన్నాను సావిత్రి? నేను ఆపరేషన్ చేయించుకొని వయసు తగ్గించుకుంటా. చెంపలకి ముడతలు వచ్చినాయని సర్జరీ, నడ్డి ముక్కుందని ముక్కు చక్కగా చేయించుకున్నాడు ఈ నడమ ఫ్యాషన్ అయిపోయింది పెద్ద. అవు మళ్ళా మనుషులు అన్నాక అందంగా కనిపించాలే కదా మరి. అయ్యో మంగ్లీ, అందం అనేది ఎత్తు, నల్లగా తెల్లగా రంగులతో ఉండదు. నాకెరికే వయసులో ఉంటది, అందుకే వయసు తగ్గించుకుంటా. మేజర్ అయితే సాల్ సావిత్రి, డాక్టర్లు ఏ ఆపరేషన్ అన్నా చేస్తారంట. అందం అంటే వయసు కాదు మంగ్లీ, అందరితోని అందంగా మాట్లాడాలి, మంచిగా మెదులుకోవాలి. నేను అందరితో అట్లనే ఉంటా, మంచిగా నవ్వుకుంటా కూడా మాట్లాడతాను కదా. ఓ అది కాదమ్మా, పక్కింటోడు బాగుపడుతున్నాడని ఉల్లుకోవద్దు, ఆమె పట్టు చీర కొనుక్కున్నదని నాకు లేదని రంది పెట్టుకోవద్దు. కాయవాత కరిచి సావిత్రితో నేను ఆపరేషన్ చేయించుకోదని నువ్వు గిట్లా అంటున్నావు కదా. కాదబ్బా, నీ మంచి గురించే చెప్తున్నా. అవన్నీ నువ్వు విడిచిపెట్టి నీ మనసును అందంగా చేసుకో, వయసును కాదు, సరేనా? ఏ రంది లేకుంటే మంచిగా నిద్ర పోవాలి, మనసులో ఏ కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోకుంటే చాలు, అదే అందమంటే. కానీ అంగట్లో కొనుకొచ్చుకునేది కాదు. ఏ పని చేయనికి పోయినా నువ్వు పిల్లి లెక్కనే అడ్డం పడతావు. గిట్లా వస్తున్నది ఆఫీస్కి పోతున్నారా? ఆగు, ఇంటికి అట్లా నూకుతున్నావు. కర్ఫ్కి ఏం మంచినీళ్ళు తాగుతున్నారా? మూసి మురికి నీళ్ళు తాగుతున్నారా? జర్రాట్లా 32 ఫండ్లు రాలిపోతుండే, ఈత ఫండ్లు రాలినట్టు. కోట్లు వేసుకున్న వాళ్ళు వస్తే కమ్సప్ తాగిపించి ₹1,00,000 అప్పిస్తారు. నేనేమన్నా కోట్లాడికి నయమనా? అరే ఏంటి తమ్మి, ఎవరు నూకేసిండ్రు నిన్ను? ఇలా బ్యాంకులకు తాళాలేయ్యా, ఇలా పైసలకు సెదలవాట, ఇలా కంప్యూటర్లు ఖరాబ్ ఐఫోను. ఏం మనుషులు రా నాయన. సత్తి ఏమైందిరా? ఎవరిని గంతగానం తిడుతున్నావు? ప్రధానమంత్రి అంటే బెంకోళ్ళకు బుగులు లేకుండా పోయిందాక ఆయన మాట అసలుకే ఇంటలేరు. అయినా నువ్వు నాకు చెప్పకుంటే బ్యాంకుకి ఎందుకు అయినావు తమ్మి? మోర్సారి పేరు చెప్తేనే దిక్కు తీసలేరు, నీ పేరు చెప్తే పని అవుతారాక నాకు? అవును తమ్మి, ఉన్నోళ్ళు పోతేనే లెక్క చేస్తారు కానీ నువ్వెందుకు బ్యాంకుకి పోయినావు? బెంకుల ₹80,000 అఫర్ గనిక పోయినాక కఫర్ నూకేసినట్టు నూకేస్తున్నారు. ఇలా చేతులకు కొరివి సీమలు గర్వ. సత్తి, ఇప్పుడు నీకు గంతగానం అవసరం ఎందుకు వచ్చింది? ఆ పైసలు ఎందుకు? ఇంటికాడికి వెళ్ళి నాయన ఒకటే ఫోన్ చేస్తుండక్క అప్పు కట్టాలంట అని. నీ పాస్బుక్ అకౌంట్ కొనవైనా ₹1 ఇయ్యలేరు నాకు. సత్తి, నువ్వేమన్నా బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నావారా నీకు లోన్ ఇచ్చేందుకు? బిజినెస్ చేస్తోలే నల్లికుంట్లోళ్ళు అంట అక్క, లోన్ అసలుకే కడతలేనంట. బీరో బిక్కోళ్ళే అప్పులో లోన్ మంచిగా కడుతున్నారంట. నీ ఎత్తుకాలోళ్ళు అంట అని మోడీ సార్ లైసెన్స్ కూడా ఇచ్చిండు. అవునా? మరి నీ తన బ్యాంకుల గిరివెట్ట నీకు ఏముందిరా? మోడీ సార్ చెప్పినప్పుడు ఫేఫాల్ వచ్చింది కదా అక్క, గదే తీసుకపోయి కురూఫ్ చూపిస్తే లే అంట నూకేస్తున్నారు. మోడీ సార్ని అడుక్కపోయి మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అంటున్నారు. ఒరేయ్, అది కాదురా, బ్యాంకుల పట్టా కాయిదాలు పెట్టి లోన్ తెచ్చుకుంటారు కదా గవ్వి. ఇంకేరున్నారు అక్క, ఊళ్ళో బ్యాంకులో పెట్టలేరా? నా తానేమన్నా లొత ఫీజు లోడాసులు ఆగున్నది అంతే. ఏమో సత్తి, నీ చిత్రం కాకపోతే ఏం గవాయి లేకుండా ఉత్తగానే లోన్ ఎట్లు ఇస్తారా? బ్యాంకులు ఏమన్నా నీ చుట్టామా? మరి మాల్య సార్కి అయితే గన్ని కోట్లు అప్పిచ్చింది కదా అక్క, మరి బ్యాంకులో ఏం పెట్టిండు? కురూఫ్ కు బీర్కీసలు పెట్టిండ్రా, క్యాలెండర్లు పెట్టిండ్రా? అది కాదు సత్తి, బడా బాబులు దొంగ కాయిదాలు లేని ఆస్తులు ఉన్నట్టు చెప్పి లోన్లు తెచ్చుకుంటారా? అక్క మన తాన E6 అటువంటి టీవీలు 4-5 ఉన్నాయి అంత దొంగ కాగితాలు తెచ్చుకుందాం అక్క వకీల్ తానా. నీ కీళ్ళు ఇరగొడతారు తాత. దొంగ కాగితాల నాలుగు తెలియదా? ఆయనతో తెలివి ఉండదా బ్యాంకులకి? ముంచటాలు దొంగ కాగితాలు పెడితే లోన్లు ఇస్తారు అన్నావు, మరి అలా కాగితాలు చెక్కింగ్ చేయరా? అంటే వీళ్ళు కూడా దొంగలే కదరా. ఆ దొంగ ఈ దొంగ ఇద్దరు కలిస్తేనే ఇటువంటి దొంగతనాలు జరుగుతాయి. మన ఊళ్ళో లోన్ తీసుకుందాం అంత అని పోతే పాస్బుక్ నీరేనా, భూమి నిజంగా నీరేనా, ఏం పంత వండుతుంది అంత అని ఫరారు క్వశ్చన్ లేచిందాక ఫట్వారు వచ్చి చెప్పారాక అఫ్ ఇయ్యలేరు. 30,000 అప్పుకు 3 జల్ర నీళ్ళు తాగిపించిండ్రు అనుకో. మరేమనుకుంటున్నావు?
బ్యాంకోళ్ళు వ్యవసాయం చేసే రైతుని నమ్మరు తమ్మి. మాల్య సారు, సుబ్రతో రాయ్ సార్ అసుంటోళ్ళనే నమ్ముతారు. మోడీ సారే చెప్పిరు కదా అక్క, ఫేరోళ్ళు మంచిగా లోన్లు అప్పులు కడుతున్నారా అంట అని. మళ్ళీ మోడీ సార్ చెప్పిన కూడా వినరా ఈ బెంకోళ్ళు అయితే? అయ్యో పిచ్చి సత్తి, పేదోని మీద ప్రేమ పెదవి మీద అన్నట్టు పెదవి మీదనే ఉంటదిరా ప్రేమ. మోడీ సార్ ఉత్తుగా అన్నాడా అక్క ఫేరోళ్ళు మంచోళ్ళు అంట అని? లోఫట్ మాల్య సారా సొంటోళ్ళే మంచోళ్ళు అనుకుంటారా అక్క? ఫేరోళ్ళు గారా? పేదోళ్ళకి ఎవ్వరు వ్యతిరేకం కాదు. ఉత్త కథనే అయిపోయాగారా నాయన. బెంకులో 4 రూపాయలు అప్పు దొరుకుతుందేమో ఊళ్ళో కట్టుకుందామంటే ఉత్త కథనే అయిపోయింది. పార్టీలు పేదోళ్ళ గురించే ఉంటున్నాయి, లీడర్లు పేదోళ్ళ గురించే మాట్లాడతారు, కానీ పనికి మాత్రం పనికిరారు. మోడీ సారు ఫేరోళ్ళే మంచోళ్ళు అన్నాడంటే బెంకు కురుకొచ్చిన అప్పు పుడుతుందేమంట అని ఉత్త కథనే అయిపోయింది చూడు. బ్యాంకోళ్ళు కూడా ముంచేటోళ్ళకే లోన్లు ఇచ్చి సడక్ల మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకొని గేట్ల ముంగడ ధర్నా చేస్తారు. అప్పంటే పెయిల పుగులుండి లోన్లు కట్టేటోళ్ళకి మాత్రం లోన్లు ఇయ్యరు. ఇదేం వాతావరణం? పొద్దుగల్లా నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు ఇర్రగా మరగ కొట్టింది ఎండ, ముఖమంతా మాడిపోయింది దెబ్బకే. అన్న ఎండలు బాగా కొడుతున్నాయి, మనం ఎండ మీద ఒక వార తెస్తామని చెప్పిన. మామూలు కూడా రాసిండ్రు, కానీ పగటిలు దాటినాక మంచిగా చల్లబడ్డది. ఇదేం చిత్రమో ఏమో పోన్రి, అర్థమే అయితలేదు. ఇక సందు దొరికిందిరా నాయన అనుకొని వాతావరణం ఆఫీసర్లు అయితే మళ్ళా పంచాంగం చెప్పుడు చురువు చేసిండ్రు. పొద్దుగాల పొడిగా ఉంటుంది, పొద్దుమికి చల్లబడుతుంది, రాత్రికి చీకటి అవుతుందని చెప్తుండ్రు. ఆనలు కూడా పడతాయట. చూడాలి మరి ఇట్లుంటుందో. మొదలైతే ఎండల పడుతుంది చూడండి. ఓర్ నాయనో, ఏమెండలు ఇవి! రోని కార్తె రాకముందే రోకళ్ళు వలిగేటట్టు కొడుతున్నాయి. 8 కొట్టక ముందే సూరన్న బగ్గున మండుతున్నాడు నెత్తి మీద. ఇక పగటి పూటనైతే ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టినోళ్ళకి తెలుస్తుంది గా మంట ఎట్లుంటదో. నెత్తి మీద నిప్పుల తట్ట పెట్టుకొని తిరుగుతున్నట్టే ఉన్నది. ఆఖరికి చెప్పులు కూడా కాలుతున్నాయంటే ఏ తీర్ల ఎండలు దంచుతున్నాయో చూడండిగా. ఎండలకు ఎటు వశపడక జనాలు తల్లడం మల్లడం అవుతుండ్రు. ఎండ దెబ్బ తలిగి ఆడిడ ముసలోళ్ళు జీవిడిసిన ముచ్చట్లు కూడా వినబడుతుంది. పట్నంలా రోడ్ల మీద నిలబడదామంటే యాడింత నీడలేదు. బస్ స్టాప్లున్నా మీద టాపు చక్కగుండది. నాలుకే దడుపుకుందామంటే నీళ్లు దొరకాయి. ఎండలు చేయబట్కే చెరుకు రసం పండ్ల రసాలకు మస్తు గిరాకీ పెరిగింది. కానీ గిప్పుడే గీ తీర్ల దంచితే ఇక ఎండలు ముదిరితే ఇంకెంత దారుణంగా ఉంటుందో. ఊర్ల పొంట పనిపాట ఎట్లా చేస్తున్నారో గాని వాళ్ళకు మొక్కాలనుల్లా. గొర్రెలకాడి కొయ్యటోళ్ళు, ఉపాధి హామీ కూలి పని కొయ్యటోళ్లకు, ఎండల ఎక్కువగా తిరిగేటోళ్ళ కోసం ఓ 4 ముచ్చట్లు చెప్తున్నాం మంచిగా నుండ్రి. ఎమ్మట ఓ నీళ్ళ బాటిల్ కొంటవన్రి, అర్ధగంట కోపారి 4 దడుపుండ్రి, నెత్తికి తువాలో రుమాలో చుట్టుకోండ్రి. ఇంటికి రాగానే ఇంత నిమ్మకాయ షర్బత్ దాగితే మంచిది. రైట్, పాత బస్తీ ఇస్తాంబుల్ సిటీ అయినందుకు ఫస్ట్ అడుగు పడ్డది. మొత్తం తరిగా మారినట్టేగా. మొదలు చార్మినార్కి వెళ్ళి సురువైతుంది. అడిదికు పోయేటోళ్ళు మదీనాకు పోకముందే బండ్లను సైడ్కు మలపాలి. లాడ్ బజార్ పోయేటోళ్ళు ఇప్పుడున్న రూట్లకెళ్ళి కాకుండా కొత్త రూట్లకెళ్ళి పోవాల్సి ఉంటుంది. ఛత్రినాక లాల్ దర్వాజాకు పోదాం అనుకునేటోళ్ళు సాలార్ జంగ్ మ్యూజియం వెనకకెళ్ళి పోతే మంచిగా ఉంటుంది. ఏంది సావిత్రిని వార్తలు చెప్పమంటే ఏమో ట్రాఫిక్ ముచ్చట్లు చెప్తుంది అని అనుకుంటురా? చూస్తేనేమో చార్మినార్ పెద్దగుంటది, తలకాయ మీదికి లేపితే తప్ప కొసగనబడది. నిలబడి మీదికి చూస్తా అంటే వెనకకెళ్ళి కారోడొచ్చి కుయ్ కుయ్ అని హారన్ కొడతాడు. జరా అసంటకు జరిగితే పక్కకెళ్ళి మోటార్ సైకిల్ వాడు ఉర్రికొస్తాడు. పోని ఇటు జరిగితే అరెక్మాల్ ఆసామి కొనుమని ఎంటబడతాడు. 4 మినార్లకు 4 దిక్కుల తోపుడు పండ్లు, అరెక్మాల్ దుక్నాలు, పండ్లని, బట్టలని, గాజులని, షైన్లని, జ్యూసులని అవి ఇవి చిన్నగా ఉంటుందా లొల్లి. ఇక గీ గడబల్లా బుద్ధి తీరా చూసి ఓ సెల్ఫీ స్పాట్ దిగుదామంటేనే వీలు కాదు కదా. చార్మినార్ని చూద్దామని ఉబ్బుతోనొచ్చిన బయటి దేశ పొలకు సుక్కలు చూపిస్తారు మనోళ్ళు. కానీ 4 వద్దులైతే మొత్తం మారిపోతుంది. మొన్న రామారావు సార్ పోయి చూసొచ్చిండు కదా, ఖతర్నాక్ పిల్లలు గీసిండ్రు సర్కారోళ్ళు. ఇగో గిట్ల చేస్తారట. చుట్టుముట్టు మొత్తం పాలిస్ బండలు వరిసి నడిమిట్లా పువ్వుల చెట్లు పెంచుతారట. ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడుండ్రిగా. ఆనే కాదు, 4 దిక్కుల 4 తొవ్వలల్లో కూడా బండలు వరుస్తారు. చార్మినార్ కాడికి బండ్లను కార్లను ఓనియారట, దూరంకెళ్ళే తొవ్వలు మలుపుతారట. మంచిగా రంగులద్ది కలర్ లైట్లు ఫిట్ చేస్తే సూపర్ ఉంటది కదా మన చార్మినార్. అయిపోయినా పోదమా?
వార్తలు అయిపోయినాయట, ఇక మేము ఇంటికి వస్తున్నాం. టాటా.